తన పేరు పెద్దన్న. నందికొట్కూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. ఈయన పోయిన సంవత్సరం జూన్ 26వ తారీఖున నడుస్తూ ఉండగా కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినాయి. నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు హాస్పిటల్లో చూపించారు, మందులు వాడారు, కానీ నయం కాలేదు. తర్వాత అక్కడ గోవాలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందని ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళారు. అలానే గురుమట్కల అనే గ్రామం వెళ్తే అక్కడ కూడా వారికి నయం కాలేదు. చాలా ప్రాంతాలు తిరిగారు. ఎక్కడికి వెళితే తగ్గుతుందని చెప్తే అక్కడికి వారు వెళ్తూ ఉండేవారు. కానీ తనకు పక్షవాతం అనే స్థితి తగ్గలేదు. దానికోసం వాళ్ళ అక్క చాలా అప్పులు చేసి దగ్గర 4 లక్షల వరకు తను అప్పులైపోయింది. అయినా కానీ అబ్బాయి పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ వారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిన నూనె, ప్రార్థన నూనె అతను అలా రాసుకుంటూ ఉండగా కాళ్ళు చేతుల్లో కదలికలు అనేవి మొదలైనవి. అలానే అది రోజు అలా రాసుకుంటూ ఉండగా నెలకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అసలు చనిపోతాడు అనే స్థితి నుండి దేవుడే బ్రతికించి తిరిగి ఈరోజు అందరి ఎదుట ఒక సాక్షిగా తనను నిలబెట్టాడని, దేవుడు చేసిన ఈ అద్భుత కార్యానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. పక్షవాతం స్థితి, నడవలేని స్థితిలో నుండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎక్కడ వైద్యం దొరుకుతుందంటే అక్కడికి తిరిగారు, కానీ ఎక్కడ నయం కాలేదు. తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ నూనె తీసుకొని వెళ్ళి రాసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి పడకపై నుంచి లేపి నిలవపెట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.